सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. ఈరోజు మనము సాంఖ్యదర్శనంలోని 20వ తరగతి 20వ క్లాస్. ఇప్పటి వరకు అంటే సాంఖ్యదర్శనము ఆధ్యాత్మిక శాస్త్రం అయినప్పటికీ అనేక విషయాల గురించి చర్చిస్తూ వస్తుంది. సమాజంలో త్రికాలాల్లో జరిగే సమస్యలన్నిటికీ కూడా ఋషులు పరిష్కారాన్ని సూచిస్తూ చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళున్న కాలంలో ఏం జరిగింది, వాళ్ళకు ముందు ఏం జరిగింది, తర్వాత కూడా ఏం జరుగుతుంది అనేది ఊహించగలరు. వాళ్ళు ఊహించి శాస్త్రాన్ని రాస్తారు. ఒక శాస్త్రము ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ఆ ఒక్క విషయమునే కాకుండా అనేక విషయాలు తెలిసే విధంగా కూడా సూత్రాలను తయారు చేస్తారు. పర్టికులర్గా అదే ఒక విషయాన్ని తెలియజేయడానికి కాకుండా అనేక విషయాలు తెలిసే విధంగా ఉంటుంది ఋషుల సూత్రాలు. అదేవిధంగా సాంఖ్య దర్శనం కూడా ఆ కాలముది కాదు, ఈ కాలములో మనం ఏమైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో, ఏవైతే మనకు సందేహాలు ఉద్భవిస్తున్నాయో వాటన్నిటికీ పరిష్కారం, సమాధానము సాంఖ్యదర్శనంలో ఉంది. సాంఖ్యదర్శనం అంటే ఖచ్చితంగా చెప్పే శాస్త్రం. ఇది ప్రతిదాన్ని కూడా ఖచ్చితంగా చెప్పే శాస్త్రం. చూడండి, వేదాల గురించి చాలా మంది రకరకాలుగా భాష్యం చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు? వాళ్ళు చెప్పడానికి ఏమైనా బేస్ ఉందా? బేస్ లేదా? వేదాల్లో ఉన్న మంత్రాలకు అర్థాలు ఇవే అని వాళ్ళు చెప్తే ఇవి కాదని ఇంకొకరు చెబితే అసలైన అర్థం ఏంటిది? అసలైన అర్థాన్ని ఏ విధంగా నిర్ణయించాలి? వేదానికి ప్రతి మంత్రంలో కూడా ఒక విషయం ఉంటుంది. ఆ విషయాన్ని చెప్పడానికి మంత్రంలో ఉన్న శబ్దాలకు మనకు అర్థాలు తెలియాలి. ఆ అర్థాలను రకరకాలుగా చెప్తున్నారు, రకరకాలుగా చెబుతూ వస్తున్నారు. దానికి ఒక వ్యక్తి చెప్పిన దాన్ని రెఫరెన్స్ తీసుకొని ఇంకొక వ్యక్తి ఇస్తాడు. ఫలానా వ్యక్తి ఇలా అన్నాడు కనుక దాని ప్రకారం నేను కూడా ఇలానే అంటున్నానని. ఇంతకుముందు చెప్పిన వ్యక్తిది సత్యం కావచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు ఇతను చెప్పేది కూడా సత్యం కావచ్చు, కాకపోవచ్చు. అసలు వేదానికి అర్థము సత్యమైందని ఎలా తెలుసుకోవాలి? ఇలా వేదానికి అనేక అర్థాలు చెప్పడానికి అవకాశం ఎందుకుంది మరి? ఇప్పుడు చంద్రుడు అంటే చంద్రుడే కనిపిస్తాడు కదా, సూర్యుడు అంటే సూర్యుడే కనిపిస్తాడు కదా. ఈ వేద మంత్రాలకు రకరకాల అర్థాలు ఎలా వచ్చాయి? ఆ అర్థాలు కూడా అనార్థాలకు దారి ఎలా తీస్తున్నాయి? ఒక అర్థానికి ఇంకొక అర్థం పూర్తి వ్యతిరేకంగా ఎందుకుంది అనే దాని గురించి ఈరోజు క్లాసులో తెలుసుకుందాం. మనము సాంఖ్య దర్శనమును చదువుతూ సమాజంలో ఉన్న ప్రతి విషయానికి కూడా సత్యమైన సమాధానం చెప్పాలి. సత్యమైన సమాధానం చెప్పకుంటే ఎవరైతే అసత్యం మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా నష్టమే. వాళ్ళకే నష్టమా అంటే వాళ్ళకు కాదు, మనకు నష్టమే. మనకే నష్టమా అంటే సమాజంలోని ప్రతి వ్యక్తికి నష్టమే. అది ఎక్కువ. ఇంకా అంటే మనకు కొంత జ్ఞానం ఉంది కనుక అతడు చెప్పే అర్థము వ్యర్థమని అనుకుంటాం. కానీ మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు, అమాయకులు, అజ్ఞానంలో ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళంతా ఎవరు ఏది చెబితే అది నమ్ముతారు. సమాజం ఎక్కువ నష్టపోతుంది. అబద్ధాలు చెప్పడం ద్వారా సమాజం ఎక్కువ నష్టపోతుంది. కనుక సమాజాన్ని నష్టపెట్టకూడదు అంటే సత్యమైన అర్థమేదో చెప్పాలి. సత్యమైన అర్థం చెప్పకుంటే అసత్యం చెప్పేవాళ్ళు
అనేకులు ఉంటారు కనుక చెబుతూనే ఉంటారు. సత్యం ఒకటే ఉంటుంది, అసత్యాలు అనేకం ఉంటాయి. కనుక సత్యమేదో ఒకటి చెబితే అనేకమైన అబద్ధాలు వాటంతటవే పారిపోతాయి. ఇక మనము సాంఖ్య దర్శనం లోపల 5వ అధ్యాయంలో ఉన్నాము. ఇది 5వ అధ్యాయంలో 24 సూత్రాల వరకు మనం తెలుసుకోవడం జరిగింది. 25వ సూత్రం. ఋషి ఏమంటున్నాడంటే, అంటే ఆత్మ అసంగం కదా, అంటే దేనికి సంబంధం లేదు. ఆత్మ లోపల అసంగత అంటే మార్పులు రావు. ఆత్మ ఎలా ఉందో అలానే ఉంటుంది. ఎందుకంటే నిత్య పదార్థాల లోపల మార్పులు రావు. నిత్య పదార్థము అంటే అవయవి కాదు, అంటే అనేక అవయవాలతో కూడింది కాదు, సింగిల్ ఐటమ్ అంతే. ఆత్మ అంటే ఒకటే ఉంటుంది, దాని లోపల పార్ట్స్ ఉండవు. కనుక అలా ఉన్న పదార్థము నిత్యమవుతుంది, దాని లోపల ఎలాంటి మార్పులు రావు. అంటే స్వరూపంలో మార్పులు రాని పదార్థాన్ని అసంగమం అంటారు, అసంగ అంటారు. అంటే ఆత్మలో తన స్వరూపంలో మార్పు ఎందుకు రాదంటే అది సింగిల్ ఐటమ్ అంతే, ఒకటే. ఆత్మ అంటే ఒకటే ఉంటుంది, 10 పదార్థాలు కలిసి ఆత్మ ఏర్పడలేదు కనుక ఆత్మ లోపల మార్పు రాదు స్వరూపంలో. మరి మన లోపల సుఖము, దుఃఖము, జ్ఞానము, అజ్ఞానము, పాపము, పుణ్యము, ఇవన్నీ రకరకాలుగా మనకు ఏర్పడుతున్నాయి కదా. మరి ఇవి దేనివి? ఆత్మ లోపల మార్పులు రావు, కానీ మార్పులు మనం చూస్తున్నాం. ఒకసారి సుఖంగా ఉంటాము, ఒకసారి దుఃఖంతో ఉంటాము, ఒకసారి కోపంగా ఉంటాము, ఒకసారి ప్రేమగా ఉంటాము, ఒకసారి జ్ఞానయుక్తంగా ఉంటాము, ఒకసారి అజ్ఞానంతో ఉంటాము, ఒకసారి స్థిరంగా ఉంటాము, ఒకసారి అస్థిరంగా ఉంటాము, ఒకసారి పుణ్యభావం ఉంటుంది, ఒకసారి పాప భావం ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇవి మార్పులు కనిపిస్తున్నాయి కదా. మరి ఇవి దేనివి మార్పులు అనే దానికి ఈ సూత్రం చెప్తుంది, 25వ సూత్రం. అంతఃకరణ ధర్మత్వం ధర్మాదీనాం. అంతఃకర్మ అంతఃకరణ ధర్మత్వం ధర్మాదీనాం. అంటే ఇవన్నీ అంతఃకరణముల యొక్క ధర్మాలు. అంతఃకరణము లోపల మార్పు రావడం ద్వారా మనకు మార్పులు కనిపిస్తున్నాయి. అంటే అంతఃకరణములోనే పాపం ఉంది, అంతఃకరణంలోనే పుణ్యం ఉంది, అంతఃకరణంలోనే సుఖం ఉంది, అంతఃకరణంలోనే దుఃఖం ఉంది, అంతఃకరణంలోనే ప్రేమ ఉంది, అంతఃకరణంలోనే ద్వేషం ఉంది. అంటే వాటిలో తేడా వల్ల ఆత్మలో తేడా అనుకుంటున్నాం. ఆత్మ ఎప్పుడు కూడా ఎలాంటి మార్పును పొందదు. ధర్మాధీనం అంటే ధర్మాలన్నీ కూడా అంతఃకరణానికి. ఇక్కడ ధర్మాలు అంటే పాపము, పుణ్యము, అంటే కర్మాశయం. కర్మాశయము, కర్మాశయాలు 2 రకాలు. వాసన రూప సంస్కారాలు, ధర్మాధర్మ సంస్కారాలు అని 2 రకాలు ఉంటాయి కర్మాశయాలు. వాసన రూప సంస్కారాల ద్వారా విద్య అవిద్య ఏర్పడతాయి. ధర్మ అధర్మ సంస్కారాల ద్వారా సుఖము దుఃఖం అనే భోగాలు ఏర్పడతాయి. అంటే పోయిన సంస్కారాల ఆధారంగానే ఇప్పుడు మనము మంచివాళ్ళంగా ఉండొచ్చు, చెడ్డవాళ్ళుగా ఉండొచ్చు, సుఖపడచ్చు, దుఃఖపడచ్చు. వీటికి అన్నిటికీ అంటే కర్మాశయం ఎక్కడ ఉంటుంది? అంతఃకరణంలోనే ఉంటుంది. కర్మాశయం ద్వారా కలిగే భోగం ఎక్కడ జరుగుతుంది? అంతఃకరణంలో జరుగుతుంది. అంతఃకరణంలోనే పాపం ఉంది, అంతఃకరణంలోనే పుణ్యం ఉంది, అంతఃకరణంలోనే విద్య ఉంది, అంతఃకరణంలోనే అవిద్య ఉంది, అంతఃకరణంలోనే సుఖం ఉంది, అంతఃకరణంలోనే దుఃఖం ఉంది. అంతఃకరణములో ఉన్నది, కానీ అంతఃకరణము దాన్ని భోగించదు. అంటే మనకు సుఖం కలుగుతుందంటే అంతఃకరణలో మార్పు రావాలి, మనకు దుఃఖం కలుగుతుందంటే అంతఃకరణలో మార్పు రావాలి. మనలో పాపం ఉందంటే అంతఃకరణంలోనే ఉంటుంది పాపం, మనలో పుణ్యం కూడా అంతఃకరణంలోనే ఉంటుంది. అంటే సంస్కారాలు, వాసన రూప సంస్కారాలు కానీ
ఈ ధర్మాధర్మ లేదా పాప పుణ్య సంస్కారాలు కానీ అంతఃకరణలోనే ఉంటాయి. ఆత్మ చిదావసానో భోగ, భోగాన్ని అనుభవిస్తుంది. అంటే ఈ దీనిలో ఏర్పడిన కర్మాశయానికి కారణం ఆత్మనే. అంటే కర్తృత్వము ఆత్మదే. పాపము పుణ్యం అనే కర్మాశయాలు ఎలా ఏర్పడ్డాయి? ఆత్మ వల్లనే ఏర్పడ్డాయి. కానీ ఎక్కడ ఏర్పడ్డాయి? అంతఃకరణంలో ఏర్పడ్డాయి. అదే విధంగా ఆ పాప పుణ్యాలకు సుఖము దుఃఖము ఎక్కడ ఏర్పడుతుంది? అంతఃకరణంలోనే ఏర్పడుతుంది. కానీ భోగించేది మాత్రము ఆత్మ. అంటే కర్తృత్వము భోక్తృత్వము ఆత్మది. కానీ ఆ కర్తృత్వానికి కావలసింది, భోక్తృత్వానికి కావాల్సింది ఎక్కడ ఉంటుంది? చిత్తంలో ఉంటుంది. అంటే అంతఃకరణంలో ఉంటుంది. అంతఃకరణము లోనే మార్పులు జరగడం ద్వారా ఆ మార్పులకు అనుకూలంగా, అంటే అంతఃకరణ లోపల సత్వగుణం అధికమైతే సుఖం కలుగుతుంది మనకు. అంతఃకరణములో సత్వగుణం అధికమైనప్పుడు మనకు సుఖం కలుగుతుంది. అంటే ప్రసన్నత వస్తుంది. తర్వాత ప్రజ్ఞ అంటే జ్ఞానము వస్తుంది. తర్వాత పవిత్రత అంటే పరమార్థం వస్తుంది. అంటే మన అంతఃకరణ లోపల సాత్విక గుణం అధికమైనప్పుడు మనము ఆనందంగా ఉంటాము, జ్ఞానంతో ఉంటాము, తర్వాత మంచి పనులు చేస్తాము. అంటే అంతఃకరణము లోపల మాత్రమే, దాని స్వరూపంలో మాత్రమే తేడా వస్తుంది. ఆత్మ లోపల రాదు. అంతఃకరణములో వచ్చే తేడాకు అనుకూలంగా ఆత్మ భోగాన్ని అనుభవిస్తుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇక 26వ సూత్రం ఏం చెప్తుందంటే, గుణానాం చ న అత్యంత బాధ. గుణానాం చ అత్యంత బాధ. అంటే ఈ గుణములో, అంటే ఈ త్రిగుణాల వల్ల, అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణములో తేడా వల్లనే మన లోపల ఈ సుఖము దుఃఖము పాపము పుణ్యము విద్య అవిద్య అనేటి ఏర్పడుతున్నాయి. అంటే వాటికి సంబంధించిన, అంటే అంతఃకరణములో వచ్చిన మార్పులకు అనుకూలంగా ఆత్మ అనేది భోగాన్ని అనుభవిస్తుంది. మరి ఈ భోగాన్ని ఎప్పటి వరకు అనుభవించాలి? గుణానాం చ నా అత్యంత బాధ. మనకు వివేకం లభించే వరకు ఈ గుణముల లోపల వచ్చే మార్పులు మన లోపల భోగాన్ని కలిగిస్తూనే ఉంటాయి. అంటే మనకు సంపూర్ణ వివేక జ్ఞానము వస్తే తప్ప మనము ఈ అంతఃకరణలో జరిగే మార్పులను పొందక మానదు. అంటే ఆత్మ అనేది అంతఃకరణలో జరిగే మార్పులకు అనుకూలంగానే స్పందిస్తూ ఉంటుంది. తన స్వరూపంలో మార్పు రాదు, అంతఃకరణ స్వరూపంలో మార్పు వస్తుంది. ఆ అంతఃకరణంలో స్వరూపంలో మార్పుకు అనుకూలంగా ఆత్మ ఎప్పటి వరకు భోగిస్తుందంటే వివేక జ్ఞానం లభించే వరకు అంతఃకరణంలో జరిగేది మనం తప్పకుండా ఉన్నది ఉన్నట్టు అనుభవించవలసిందే. అంతఃకరణంలో పాపం ఉంటే పాపం చేస్తాం, పుణ్యం ఉంటే పుణ్యం చేస్తాం. ఆ అంతఃకరణంలో సుఖం సాత్విక గుణం ఏర్పడితే సుఖంగా ఉంటాం, రాసికం తామసికం ఏర్పడినప్పుడు దుఃఖంతో ఉంటాము. అంటే అంతఃకరణం యొక్క ప్రభావము ఆత్మ పైన ఎప్పటి వరకు ఉంటుందంటే వివేక జ్ఞానం లభించే వరకు ఉంటుంది. లేకుంటే మనం అనుకున్నంత మాత్రాన ఆత్మ వేరు, అంటే నేను వేరు, అంతఃకరణం వేరు అనుకున్నంత మాత్రాన దుఃఖాలు దూరం కావు. అది జ్ఞానం కలిగింది మనకు, అంతఃకరణం వేరు ఆత్మనైనా నేను వేరు అనుకుంటాం, కానీ అంత మాత్రాన దుఃఖం పోదు. దుఃఖం ఎప్పుడు పోతుంది? వివేక జ్ఞానం ఉదయిస్తే పోతుంది. అప్పటి వరకు దుఃఖం అనేది పోదు. గుణానాం చ నా అత్యంత బాధ. ఆత్మకు ఈ అంతఃకరణం యొక్క ప్రభావం ఉండకూడదంటే వివేక జ్ఞానాన్ని పొందాలనేది సూత్రం యొక్క అభిప్రాయం. 27వ సూత్రం చెప్తుంది, మనము సుఖాన్ని ఎలా పొందాలి? వాస్తవానికి ఏ ప్రాసెస్ ద్వారా మనకు సుఖం లభిస్తుంది అంటే, మనము సుఖము లేదా దుఃఖం కూడా, మనకు ఒకసారి సుఖంగా ఉంటాం, ఒకసారి దుఃఖంతో ఉంటాము. సుఖం ఎలా కలుగుతుంది, దుఃఖం ఎలా కలుగుతుంది? దీనికి ఈ సూత్రంలో ఒక ప్రాసెస్ చెప్పడం జరిగింది. 27వ సూత్రము, పంచావయవ యోగాత్ సుఖ సంవిత్తి. పంచావయవ యోగాత్
సుఖ సంవిత్తి. పంచ అవయవముల ద్వారా మనకు సుఖం అనేది సంవిత్తి కలుగుతుంది. అంటే దుఃఖము కూడా ఈ పంచవయవాలనే కలుగుతుంది. ఆ పంచవయవాలు ఏంటంటే సాధారణమైన అర్థం ఏం చెప్తాం? పంచేంద్రియాలు. అంటే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనకు సుఖం లభిస్తుందని చెప్తాం. కానీ ఇంకా శాస్త్రీయమైన అర్థం ఏంటంటే పంచవయవాలు అంటే న్యాయ దర్శనం ప్రకారము ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణ, తర్వాత ఉపనయన్, తర్వాత నిగమన్. ఈ ఐదిటిని పంచవయవాలు అంటారు. అంటే దేనినైనా మనం పొందాలంటే ఈ పద్ధతిలో పొందుతాం. అంటే ఇక్కడ ఫస్ట్ మనకు సత్యము అనేది నిర్ణయం కావాలి. దేనినైనా మనం పాటించాలంటే అది సుఖాన్ని ఇస్తుంది అని తెలిస్తే దాన్ని పొందే ప్రయత్నం చేస్తాము. దుఃఖాన్ని ఇస్తుంది అని తెలిస్తే దాన్ని వదిలే ప్రయత్నం చేస్తాము. ఏది సుఖాన్ని ఇస్తుంది, ఏది దుఃఖాన్ని ఇస్తుంది అని తెలుసుకోవడం కోసము న్యాయ దర్శనం లోపల ఈ పంచ అవయవముల పద్ధతి ఉంది. ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కుండ నశిస్తుంది అనేది ప్రతిజ్ఞ చేశాడు ఒక వ్యక్తి. అంటే నశిస్తుంది అన్నంత మాత్రాన ఎదుటి వ్యక్తి ఎలా నమ్ముతాడు? నమ్మడు కదా. దానికి హేతువు చెప్తాడు. ఎందుకంటే ఉత్పత్తి అయింది నశిస్తుంది, ఉత్పత్తి అయింది నశిస్తుంది అని చెప్తాడు. దీన్ని ఏమంటారు? హేతువు అంటారు. ఇది రెండవది. మూడవది, హేతువు చెప్పినంత మాత్రాన ఎదుటి వ్యక్తి నమ్మడు. ఉదాహరణ అడుగుతాడు. ఏ విధంగానైతే ఈ వస్త్రం నశిస్తుందో అని చెప్తాడు. తర్వాత ఉపనయనం అంటే ఏంటంటే క్లియర్గా చెప్పడం. అంటే ఉపనయనం లోపల అంటే ఇక్కడ హేతువు ఉదాహరణ ద్వారా ఉపనయనంలో క్లియర్ చేస్తాడు. ఎట్లా అంటే ఏదైతే ఉత్పత్తి అవుతుందో అది నశిస్తుంది. అంటే ఈ గుడ్డ అనేది ఉత్పత్తి అయింది కనుక నశిస్తుంది, అదే విధంగా కుండ కూడా ఉత్పత్తి అయింది కనుక నశిస్తుంది అని చెప్తాడు. దీన్ని ఉపనయనం అంటారు. ఇక ఈ 4 ప్రాసెస్లు చేసిన తర్వాత ఏం చెప్తాడు? ప్రతిజ్ఞలో చేసిన విషయాన్నే కుండ నశిస్తుంది అని నిరూపణ చేస్తాడు. దీన్ని పంచావయవ పద్ధతి అంటారు. ఈ న్యాయదర్శనం లోపల ఇంక క్లియర్గా తెలుసుకుందాం మనం. అంటే మనకు ఏదైనా కానీ సుఖము కానీ దుఃఖము కానీ ఈ పద్ధతిలోనే వస్తుంది. ఫస్ట్ మనము ఒకటి అనుకుంటాము, అనుకున్న దానికి హేతువును వెతుకుతాం. ఉదాహరణకి ఇది తింటే సుఖం వస్తుంది అని అనుకున్నాం అనుకోండి. దానికి హేతు ఏం వెతుకుతాం అంటే ఇంతకు ముందు తింటే కూడా నాకు మంచిగా అనిపించింది కనుక నేను తింటాను. అప్పుడు ఆ విధంగా మనకు మనం నిర్ణయం చేసుకొని తినడం స్టార్ట్ చేస్తాము. కానీ దానివల్ల అంటే నిజానికి అది సుఖాన్ని ఇచ్చేదైతే ప్రాబ్లం లేదు. సుఖాన్ని ఇచ్చేదైతే సుఖం లభిస్తుంది. కానీ మనం అవిద్య ద్వారా దుఃఖం ఇచ్చేదాన్ని సుఖం అనుకున్నాం అనుకోండి, అది అనుభవిస్తే ఏమవుతుంది? మనకు దుఃఖం కలుగుతుంది. ఆ విధంగా పంచవాయ పద్ధతి ద్వారా మనము సుఖ సంవిత్తి అనేది కలుగుతుంది. అంటే మనం ఈ పద్ధతి ద్వారానే ప్రతిదాన్ని మనం తెలుసుకుంటాం అన్నట్టు. అంటే మనకు ఇదంతా క్లియర్గా తెలియదు. ఇక్కడ శాస్త్రం లోపల ఏం ప్రాసెస్ జరుగుతుందో సూక్ష్మంగా ఆలోచించి ఋషి చెప్పడం జరిగింది. అంటే దేనినైనా ఇదే పద్ధతిలో ప్రతిజ్ఞ చేయడము, హేతువు వెతకడము, తర్వాత ఉదాహరణ చూపెట్టడము, ఆ తర్వాత ఉపనయనం, తర్వాత నిగమనం చేయడము, నిశ్చయించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది లోపల అంతర్గతంగా అంతఃకరణలో జరుగుతుంది, కానీ మనకు తెలియదు ఈ ప్రాసెస్. జనరల్గా నిర్ణయం అయిందంటే నిర్ణయం అయింది, కానీ నిర్ణయం వెనుక ఇంత ప్రాసెస్ చేస్తాం మనం. ఒకదాన్ని నిర్ణయించడం కోసము ఈ పద్ధతి లోపల మనము వెళ్తాము. అదేవిధంగా ఇంకొక వ్యక్తిని కూడా మనం ఒప్పించాలంటే ఈ పద్ధతి కంపల్సరీ అవసరం. అంటే నేను చెప్పేది సత్యం, వేదము ఈశ్వరుడు నిర్మించాడు అనే దానికి ఈ పంచాయల పద్ధతులు చెప్పాలి.
చెప్పినప్పుడు నిజమే, వేదాన్ని ఈశ్వరుడు నిర్మించాడు, మనుషులు నిర్మించలేదు. వేదానికి ఈ మంత్రానికి ఈ అర్థం అని చెప్పినప్పుడు కూడా పంచవాయులు తీసుకొచ్చి చెప్పగలగాలి. ఎందుకు ఈ అర్థం? సవిత అంటే జగతుత్పాదకుడు అని ఎందుకు? గాయత్రి మంత్రం ఉంది, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భర్గః అంటే శుద్ధమైన వాడు. ఎట్లా నిరూపిస్తావు? ఓం అంటే రక్షకుడు, ఎలా నిర్మిస్తావు? భుహు అంటే ఇది, భూర్భువః అంటే ఇది, స్వహ అంటే ఇది, తత్ అంటే ఇది, సవితుః అంటే ఇది, వరేణ్యం అంటే ఇది. ఇవన్నీ ఎలా నిరూపిస్తాం మనము? ఈ పంచవాయుల ద్వారా నిరూపిస్తాం. అంటే పంచవయ పద్ధతి మనకు తెలిస్తే బాగా మనము వేదం యొక్క అర్థము కూడా ఇది అని నిరూపించగలం. సత్యమైన అర్థము ఇది అని నిరూపించగలం. అంటే ఇంత ప్రాసెస్ ఉండగానే మనం ఎవరో ఏదో అంటే ఆ వ్యక్తిని ఈ వ్యక్తి ఖండిస్తూ, ఈ వ్యక్తిని ఆ వ్యక్తి ఖండిస్తూ, ఒక అర్థం లేకుండా ఎవరికి నోటి బలం ఎక్కువ ఉంటే, జనబలం ఎక్కువ ఉంటే వాళ్ళు గెలవడం కరెక్ట్ కాదు. సత్యాన్ని గెలిపించడానికి రకరకాల పద్ధతులు సూచించారు ఋషులు. వాటి ద్వారా వెళ్తే మనం సత్యాన్ని నిరూపించవచ్చు, అసత్యాన్ని ఓడించవచ్చు. కానీ జల్పము వితండం ద్వారా కాదు. సత్యాన్ని గెలిపించడము వాదం ద్వారా గెలిపించాలి. వాదము అంటే ఈ విధానం పంచావయ పద్ధతిలో కూడా మనం గెలిపించాలి. ఇది 27వ సూత్రం యొక్క అభిప్రాయం. మనకు అంటే ధర్మం ద్వారా సుఖం లభిస్తుంది, అధర్మం ద్వారా దుఃఖం లభిస్తుంది అనే విషయం కూడా ఈ పంచవాయ పద్ధతిలోనే తెలుస్తుంది. అంటే లేకుంటే ఎవరో చెప్పిన దాన్ని అలా నమ్మడం వేరు, నమ్మకం మీద బ్రతకడం వేరు. ఈ ప్రపంచంలో 99% నమ్మకం మీద బ్రతుకుతున్నారు. కానీ నమ్మకం కరెక్ట్ కాదు కదా, తెలుసుకోవడం కరెక్ట్. నమ్మి ఇది ఇది అనుకుంటున్నారు అంతే. ఆలోచన శక్తి లేదు కదా, మేధస్సు లేదు గనక మనుషులకి. ఇక ఆ చెప్పే వ్యక్తికి మేధస్సు లేదు, వినే వాళ్ళకు మేధస్సు లేకపోవడం వల్ల వాళ్ళు ఏది చెప్తే వీళ్ళు దాన్ని ఒప్పుకుంటుంటారు. ఆ విధంగా వేదానికి అనార్థాలు వచ్చాయి, వక్రీకరణ జరిగింది, వక్ర భాషలు రావడం జరిగింది. ఈ 27వ సూత్రము అంటే 27వ సూత్రం ఏం చెప్తుందంటే, దేనినైనా అంటే ఇది సత్యము అని నిరూపించాలంటే ఒక ప్రాసెస్ చేయాలి. ఊరికే ఎవరు పడితే వాళ్ళు దీన్ని సత్యము లేదా ఇది అసత్యం అంటే అలా కాదు. ఎందుకంటే ఇంత ప్రాసెస్ ఉంది, జనానికి తెలియదు. జనానికి ఏం తెలుసు? నోటి బలం తెలుసు, లేకపోతే జన బలం తెలుసు. ఎవడి వెనక ఎక్కువ జనం ఉంది, ఎవడికి ఎక్కువ నోరు ఉంది. కానీ సత్యాన్ని నిరూపించే పద్ధతి తెలియదు గనక ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వాగుతున్నాడు. కానీ మహర్షి దయానందుడు ఒక పద్ధతి చెప్పడం జరిగింది. ఈ ఈ వేద మంత్రానికి ఈ అర్థం, ఈ వేద మంత్రంలోని ఈ శబ్దానికి ఈ అర్థమే వస్తుంది అనేది ఇదే క్లాసులో ఇంకా ముందు ముందు తెలుసుకుందాం. ఇది 27వ సూత్రం. 28వ సూత్రం ఏం చెప్తుందంటే, అయితే పంచవయాల లోపల ముఖ్యమైనవి ఒకటి ప్రతిజ్ఞ, రెండవది హేతు. ప్రతిజ్ఞ అంటే దీన్ని సాధ్య ధర్మము అంటారు. అంటే మనం దేన్నైనా సాధించాలి అనుకునే దాన్ని ఏమంటారు? ప్రతిజ్ఞ అంటారు. ఇక హేతువు అనేది సాధన ధర్మం. సాధన ధర్మము హేతువు. ఈ సాధ్య ధర్మానికి సాధన ధర్మానికి మధ్య ఉన్న సంబంధాన్ని వ్యాప్తి అంటారు. సాధ్య ధర్మము సాధన ధర్మానికి మధ్య ఉన్న సంబంధాన్ని వ్యాప్తి అంటారు. వ్యాప్తి అంటే సంబంధం. అంటే దీనికి ఇదే అర్థం, ఈ వేద మంత్రానికి ఇదే అర్థం అని చెప్పేదాన్ని వ్యాప్తి అంటారు, సంబంధం అంటారు. ఆ వ్యాప్తి అంటే దీనికి ఇది అర్థము, దీనికి ఇది కారణము. ఒకటి శబ్దానికి అర్థము ఎలా వస్తుంది, కార్యానికి కారణము ఎలా తెలుస్తుంది. కార్యానికి కారణానికి ఉన్న సంబంధాన్ని కూడా వ్యాప్తి అంటారు. శబ్దానికి అర్థానికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా వ్యాప్తి అంటారు. అది మనకు
తెలిసి ఉండాలి. ఈ వ్యాప్తి అనేది అంటే, అంటే జనరల్‌గా మనము లోకంలో చూసే విషయాల గురించి చెప్తాం. ఒకేసారి చూసినప్పుడు మనకు దీనికి కారణం ఏదని తెలియదు. ఉదాహరణకి ఫస్ట్ టైము ఒక బాలుడు ఉన్నాడనుకోండి, వర్షాన్ని చూసాడనుకోండి. ఈ వర్షము మేఘాల వల్ల వస్తుంది అని తెలియదు. ఫస్ట్ టైము వర్షాన్ని చూసే వ్యక్తికి వర్షము మేఘాల ద్వారా కురుస్తుంది అనేది తెలియదు. ఎలా తెలుస్తుంది? ఒక 10 సార్లు చూస్తే అంటే ఎప్పుడు వర్షం పడ్డా గాని మేఘాలొస్తున్నాయి, వర్షం పడుతుంది అనేది రిపీట్‌గా చూసినప్పుడు, అనేక పర్యాయాలు చూసినప్పుడు, అంతేగాకుండా అనేక సమయాల్లో చూసినప్పుడు, అనేక చోట్ల చూసినప్పుడు అప్పుడు నిర్ణయించుకుంటాడు. అంటే మేఘాల ద్వారా వర్షం పడుతుంది. అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దేనినైనా అంటే దీనికి కారణము ఇది అని తెలుసుకోవాలంటే తప్పకుండా ఆ కారణానికి, కార్యానికి ఉన్న సంబంధాన్ని మనము అనేక పర్యాయాలు గ్రహించి ఉండాలి. అనేక కాలాల లోపల గ్రహించి ఉండాలి. అనేక ప్రదేశాల లోపల గ్రహించి ఉన్నప్పుడు మనకు కన్ఫర్మ్ అయితది. ఇప్పుడు ఈ మెడిసిను ఈ వ్యాధికి పనిచేస్తుంది. ఈ వ్యాక్సిను ఈ వ్యాధిని నిరోధిస్తుంది అనడం ఎప్పుడు జరుగుతుంది? అనేక పర్యాయాలు ప్రయోగాలు చేసి అప్పుడు నిర్ణయిస్తారు. అనేక రకాల జంతువుల మీద ప్రయోగం చేసి, అనేక రకాల సందర్భాల్లో ప్రయోగం చేసి అప్పుడు నిర్ణయిస్తారు. ఈ వ్యాక్సిన్ అనేది ఈ వ్యాధిని నిరోధిస్తుందని. అదే విధంగా మనం కూడా ఒక కారణానికి కార్యాన్ని గాని, కార్యానికి కారణాన్ని గాని తెలుసుకోవాలంటే తప్పకుండా వాటి సంబంధం గురించి మనకు కన్ఫర్మేషన్ రావాలంటే మనం దాన్ని 10 సార్లు చూసి ఉండాలి. ఉన్నప్పుడే దాన్ని మనము నిరూపించగలం. అంటే ఇక్కడ వ్యాప్తి గురించి చెప్తున్నాడు. వ్యాప్తి అనేది ఉదాహరణకి మనము పొగను చూసాం. పొగను చూస్తే అక్కడ అగ్ని ఉంది అని చెప్పగలిగాం. ఎలా చెప్పాం? అంటే పొగను, అగ్నిని మనం ఇంతకుముందు చూసి ఉన్నాం గనక, ఒకేసారి కాదు చాలా సార్లు చూసున్నాము గనక, చూసున్న తర్వాత అగ్ని అంటే పొగ అనేది ఉంటే తప్పకుండా అగ్ని ఉంటుంది అని నిర్ణయించుకున్నాం. అందుకే పొగను చూసినప్పుడు అక్కడ అగ్ని ఉంది అని నిర్ణయించగలిగాము. అంటే పొగకు, అగ్నికి మధ్య ఉన్న సంబంధాన్ని ఏమంటారు? వ్యాప్తి అంటారు. అంటే పొగను చూడగానే పొగ వెనుక ఉన్న అగ్ని యొక్క జ్ఞానం మనకు కలుగుతూ ఉంటుంది. వ్యాప్తి సంబంధం అంటారు దీన్ని. అంటే ఇది ఎలా కలిగింది మనకు? అంటే వ్యాప్తి వల్ల పొగను చూడడం ద్వారా అగ్ని గురించి తెలిసింది. వ్యాప్తి ఎలా కలిగింది? అగ్నిని, పొగను పదే పదే మనం చూడడం ద్వారా అంటే ఇంతకు పూర్వము చాలా సార్లు చూడడం ద్వారా మనకు ఆ వ్యాప్తి అంటే అగ్నికి, పొగకు మధ్య ఉన్న సంబంధం తెలిసింది. దీని గురించి చెప్తున్నాడు. నా సకృత్ గ్రహణాత్ సంబంధ సిద్ధిః. అంటే ఒకదానికి రెండిటికి మధ్య సంబంధం మనకు తెలియాలంటే దాన్ని ఒకసారి చూస్తే సంబంధం ఏర్పడదు. అంటే మేఘాలను, వర్షాన్ని పదే పదే చూడడం ద్వారా మేఘాల ద్వారా వర్షం పడుతుందని ఎలా నిర్ణయించుకున్నామో, అగ్నిని, పొగను పదే పదే సార్లు చూడడం ద్వారా మనకు అగ్ని అంటే పొగ ఉంటే అగ్ని ఉంటుందని ఏ విధంగా నిర్ణయించామో, అదే విధంగా చాలా విషయాల లోపల కూడా దీనికి కారణము ఇది అని తెలుసుకోవాలంటే ఆ కారణానికి, కార్యానికి మధ్య ఉన్న ఆ సహజ సంబంధము, ఆ వ్యాప్తి గురించి మనకు జ్ఞానం ఉండాలి. ఆ వ్యాప్తి ఎలా కలుగుతుందంటే పదే పదే చూస్తేనే కలుగుతుంది అనేది ఈ సూత్రం. నా సకృత్ గ్రహణాత్ ఒకేసారి చూసినంత మాత్రాన అది కలగదు. సంబంధ సిద్ధి అనేది అంటే వ్యాప్తి అనేది ఏర్పడదు. అంటే అగ్నికి, పొగకు కారణం అగ్ని, వర్షానికి కారణం మేఘాలని ఒకేసారి చూస్తే చెప్పలేము అని చెప్పడం జరిగింది. మరి ఈ వ్యాప్తి ఎన్ని రకాలు? వ్యాప్తి 29వ సూత్రం చెప్తుంది. నియత్ ధర్మ సాహిత్యం ఉభయోః ఏకతరస్యాన్ వా వ్యాప్తిః. నియత ధర్మ సాహిత్యం ఉభయోః ఏకతరస్య వా వ్యాప్తిః. ఈ వ్యాప్తి అనేది 2 రకాలు. చూడండి, మనము పొగను చూసి కన్ఫర్మ్‌గా అగ్ని ఉందని చెప్పొచ్చు. కానీ అగ్నిని చూసి పొగ కంపల్సరీ అని చెప్పలేం. కారణం ఏంటిది? పొగ పొగ ఉంటే అగ్ని ఉంది కన్ఫర్మ్. కానీ అగ్ని ఉంటే పొగ గ్యారంటీ ఏం లేదు. అంటే ఉదాహరణకి మన గ్యాస్ స్టవ్ ఉందనుకోండి. గ్యాస్ స్టవ్ వెలిగిస్తే అగ్ని వస్తుంది. కానీ పొగ రాదు.
అదే విధంగా ప్రతి చోట అగ్ని వెనకాల పొగ ఉండాలని లేదు, కానీ పొగ వెనకాల అగ్ని ఉంటుంది, కానీ అగ్నితో పొగ ఉండాలని లేదు. దీన్ని ఏమంటారు? విషమ వ్యాప్తి అంటారు. అంటే మనము పొగను చూసి అగ్నిని అంచనా వేయచ్చు, కానీ అగ్నిని చూసి పొగను అంచనా వేయరాదు. అంటే ఈ రెండిటికి మధ్య, అంటే అగ్ని కారణం, పొగ కార్యము. అంటే పొగకు అగ్నికి మధ్య ఉన్న వ్యాప్తిని విషమ వ్యాప్తి అంటారు. అంటే ఒక సైడే ఉంటుంది. అంటే పొగ ఉన్న చోట అగ్ని ఉంటుంది, కానీ అగ్ని ఉన్న చోట పొగ ఉండదు. దీన్ని ఏమంటారు? విషమ వ్యాప్తి అంటారు. ఇంకొకటి ఉభయ వ్యాప్తి అని ఉంటుంది, లేదా సమవ్యాప్తి అంటారు. సమవ్యాప్తి అంటే ఏంటంటే ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది. ఎలా అంటే మనము ఆ కారణం ఉంటే కార్యం ఉంటుంది, కార్యం ఉంటే కారణం ఉంటుంది. అంటే ఉత్పత్తి ఉంటే నాశనం ఉంటుంది, నాశనం ఉంటే ఉత్పత్తి ఉంటుంది. అంటే ఉత్పత్తి అయిన పదార్థము నశిస్తుంది. ఉదాహరణకి మనం ఉత్పత్తిని చూసామనుకోండి, ఇది పెన్ను ఉంది, ఇది ఉత్పత్తి అయింది కనుక నశిస్తుంది అని చెప్పొచ్చు. అదే విధంగా ఏదైనా పదార్థం నశిస్తుంది అనుకోండి, దాన్ని చూసి ఇది ఉత్పత్తి అయిందని చెప్పొచ్చు. అంటే దీన్ని సమవ్యాప్తి లేదా ఉభయ వ్యాప్తి అంటారు. అంటే ఉత్పత్తిని చూసి నాశనాన్ని అంచనా వేయచ్చు, నాశనాన్ని చూసి ఉత్పత్తి అంచనా వేయచ్చు. దీన్ని ఏమంటారు? సమవ్యాప్తి అంటారు. విషమ వ్యాప్తి అంటే అగ్ని ఉంటే పొగ ఉండాలని గ్యారెంటీ లేదు, కానీ పొగ ఉంటే అగ్ని ఉంటుంది. అంటే వన్ సైడ్ ఉంటుంది. వన్ వే అంటారు చూడండి, ఇది వన్ వే. అగ్నికి పొగకు మధ్య ఉన్న సంబంధం ఏంటిది? వన్ వే, విషమ వ్యాప్తి. కానీ ఉత్పత్తికి నాశనానికి ఉన్న సంబంధం ఏంటిది? సమవ్యాప్తి. అంటే ఉత్పత్తి ఉన్న చోట నాశనం ఉంటుంది, నాశనం ఉన్న చోట ఉత్పత్తి ఉంటుంది. దీన్ని సమవ్యాప్తి అంటారు. నియత ధర్మ సాహిత్యం ఉభయోహో ఏకతరస్య వా వ్యాప్తి. వ్యాప్తి రెండు రకాలు. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, రేపు మనం ఖండన మండన వేదం యొక్క అర్థం ఇది సత్యం అని నిరూపించాలి, సమాజంలోకి వెళ్ళాలంటే ఇలాంటి సంపత్తి సంపాదించుకోవాలి. లేకుంటే ఊరికే అక్కడికి వెళ్తే గెలవలేం మనం. ఎందుకంటే నేనెట్లయితే నాది కరెక్ట్ అంటున్నానో నువ్వు కూడా నీది కరెక్ట్ అంటున్నావు అంటాడు. అప్పుడు నాదే కరెక్ట్ నీది తప్పు అని నిరూపించాలంటే ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి. ఋషులు ఇవన్నీ అందుకే తెలియజేశారు, సత్యాన్ని నిరూపించడం కోసం ఈ సూత్రాలని. తర్వాత 30వ సూత్రం చెప్తుంది, వ్యాప్తి అనేది ఏంటిది? ఇప్పుడు రెండిటి మధ్య సంబంధం ఏంటిది? కారణానికి కార్యానికి మధ్య సంబంధాన్ని వ్యాప్తి అన్నాం కదా. అంటే ఉత్పత్తికి నాశనానికి మధ్య ఉన్నది వ్యాప్తి అన్నాం కదా. అంటే దీనికి దానికి సంబంధాన్ని ఏర్పరిచే ఈ వ్యాప్తి ఏంటిది? ఇది ఏమైనా పదార్థమా లేకపోతే గుణమా? పదార్థమా గుణమా? వ్యాప్తి అనేది కారణం ఉంది, కార్యం ఉంది, వ్యాప్తి ఉంది. అంటే మనకు జ్ఞానము రావాలంటే ఈ మూడు విషయాలు బాగా తెలవాలి మనకు: కారణము, కార్యము, వ్యాప్తి. ఇక్కడ కారణము కార్యము లానే వ్యాప్తి కూడా ఇంకొక పదార్థమా? ఉదాహరణ, మట్టి ఉంది, కుండ ఉంది. మట్టి ద్వారా కుండ ఏర్పడింది, కుండ కార్యం అవుతుంది, మట్టి కారణం అవుతుంది. ఈ మట్టికి కుండకు మధ్య ఉన్న సంబంధము వ్యాప్తి అవుతుంది. మట్టి కారణం అవుతుంది, కుండ కార్యం అవుతుంది. ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధం ఏమవుతుంది? వ్యాప్తి అవుతుంది. అంటే ఈ వ్యాప్తి అనేది పదార్థమా గుణమా అని పూర్వపక్షి అడుగుతున్నాడు. దానికి సిద్ధాంతి ఋషి చెప్తున్నాడు సమాధానం. 30వ సూత్రం, నా తత్వాంతరం వస్తు కల్పన ప్రసక్తే. నా తత్వాంతరం వస్తు కల్పన ప్రసక్తే. వస్తువు కాదు, వ్యాప్తి అనేది వస్తువు కాదు. ఇక్కడ మట్టి వస్తువు, కుండ వస్తువు, కానీ వీటి మధ్య ఉన్న సంబంధం వస్తువు కాదు. మరి ఏంటిది ఇది? వ్యాప్తి అనేది ఏంటిది? ఈ మధ్య ఉన్న సంబంధం ఏంటి? దానికి ఏం చెప్తున్నాడంటే, ధర్మము ధర్మిలో ఉంటుంది. అంటే అగ్ని లోపల వేడి అనే గుణం ఉంటుంది. గుణాన్ని ఏమంటారు? ధర్మం అంటారు. అగ్ని ఏంటిది? ధర్మి. అంటే దేనిలోనైతే గుణం ఉంటుందో దాన్ని ధర్మి అంటారు, లేదా గుణి అంటారు.
గుణము దేనిలో ఉంటుందో దాన్ని గుణి అంటారు. గుణము అన్న ధర్మము అన్న ఒకటే. ధర్మము దేంట్లో ఉందో దాన్ని ధర్మి అంటారు. ఇక్కడ వ్యాప్తి అనేది ధర్మం. మరి ధర్మి ఏంటిది? ఈ మట్టి, ఈ కుండ. అంటే కారణము కార్యము ఇవి రెండు ఉంటేనే వ్యాప్తి అనే గుణం అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మనకు కేవలం మట్టే ఉందనుకోండి, దాని కారణమనము కార్యమనం. అదే కుండ ఉందనుకోండి, కేవలం కుండను కూడా కారణమనం కార్యమనం. కానీ మట్టి కుండ పక్కపక్కకే ఉన్నప్పుడు ఈ మట్టి ఈ కుండకు కారణము అని అంటాము. అదేవిధంగా ఈ మట్టికి కార్యము కుండ అంటాం. అంటే అవి రెండు ఉంటే వాటి మధ్య సంబంధం అనేది పుడుతుంది. అంటే కారణము కార్యముల యొక్క గుణము ఈ వ్యాప్తి అనేది చెప్పడం జరిగింది. ఇవి కొంచెం అర్థం కావు. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఈ వ్యాప్తి కానీ, తర్వాత ఈ కారణము, కార్యము, గుణి, గుణము, ధర్మి, ధర్మము అనేది కొంచెం అర్థం కావు. కానీ ఇవి అర్థమైతే మొత్తం శాస్త్రాలు అర్థమవుతాయి. మీకు మెల్లిమెల్లిగా అర్థం అవుతాయి. నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా క్లాస్ తర్వాత అడగండి. అంటే వ్యాప్తి అనేది కారణము, కార్యము, వ్యాప్తి గురించి మనకు తెలిస్తేనే జ్ఞానం అనేది వస్తుంది. మరి వ్యాప్తి కారణము గురించి, కార్యం గురించి మనకు తెలిసింది. వ్యాప్తి ఏంటిదంటే వ్యాప్తి అనేది గుణము. వ్యాప్తి అనేది పదార్థం కాదు. కారణంలాగా, కార్యంలాగా ఇదొక ద్రవ్యం కాదు. కేవలము గుణం అని చెప్పడం జరిగింది. ఇక 31 సూత్రం చెప్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంబంధం అనేది కారణము, దీనికి ఇది కారణము, దీనికి ఇది కార్యం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కుండకు కారణము మట్టి అని, మట్టికి కార్యము కుండ అని ఇది ఎలా వచ్చింది అనే దానికి 31 సూత్రం చెప్తుంది. నిజశక్తి ఉద్భవం ఇది ఆచార్య. నిజశక్తి ఉద్భవం అంటే ఏంటంటే, నిజశక్తి అంటే కారణము కార్యముల నుంచి ఇది ఏర్పడింది. కారణము కార్యము లేకుండా ఆ కారణము కార్యము కూడా ఒకే చోట ఉండాలి, ఒకే కాలంలో ఉండాలి. వాటి మధ్య వ్యాప్తి సంబంధాన్ని మనం తెలుసుకోవాలంటే, దీనికి ఇది కారణము, దీనికి ఇది కార్యము అనే సంబంధాన్ని మనం తెలుసుకోవాలంటే అవి ఒకే కాలంలో ఉండాలి, ఒకే ప్రదేశంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. ఉదాహరణకి వర్షం పడుతుంది. ఇక్కడ వర్షం పడితే గుజరాత్లో మేఘాలు కారణం కాదు. ఇక్కడ ఉన్న మేఘాలే ఈ వర్షానికి కారణమవుతాయి. అంటే కారణము కార్యము ఒకే చోటు ఉండాలి. ఉదాహరణకి వర్షం పడుతుంది, మొన్న వచ్చిన మేఘాలు ఈ వర్షానికి కారణం అని చెప్పడానికి ఉండదు. ఇప్పుడున్న మేఘాలు ఇక్కడ పడుతున్న వర్షానికి కారణం అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒకే ప్రదేశంలో ఉండాలి కారణము కార్యము, ఒకే కాలంలో ఉన్నప్పుడే వీటి మధ్య ఈ వ్యాప్తి సంబంధం అనేది ఏర్పడుతుంది. నిజశక్తి ఉద్భవం ఇది ఆచార్య. ఇలా కారణం నుంచి కార్యం నుంచి ఒకే కాలంలో ఉన్నప్పుడు వీటి మధ్య సంబంధం అనేది ఏర్పడుతుంది. ఇది కారణము, ఇది కార్యము. ఇప్పుడు వీటి గురించి మీరు చదువుతున్నప్పుడు వీటి అవసరం ఏంది అనిపిస్తుంది. కానీ రాను రాను వీటి అవసరం చాలా ఉంటుంది. ఈ రాబోయే కాలానికి కూడా ఇలాంటి జ్ఞానం చాలా అవసరం అవుతుంది. లేకుంటే అంతా అజ్ఞానంలోకి, అంధకారంలోకి వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా. ఈ విషయాలు తెలుసుకోకుంటే మనము కష్టపడి మన మెదడును కరిగించి ఈ విషయాలను అర్థం చేసుకుంటేనే రాబోయే తరాలకు సమస్యలు, లేకుంటే సమస్యలు ఉంటాయి. మనం కూడా కష్టపడేందుకులే, మెదడుని ఎందుకు కష్టపెట్టడం అని వదిలేసామనుకోండి, మనకు అర్థం కాకుంటే రాబోయే తరాలకు ఇంకా అసలే అర్థం కాదు. లేక అర్థం చేసుకోవాలి. నిజశక్తి ఉద్భవం ఇది ఆచార్య. ఆచార్యుల యొక్క అంటే కపిలాచార్యుని యొక్క అభిప్రాయం కానీ చాలా మంది ఋషుల యొక్క అభిప్రాయం ఏంది, ఇది కారణము కార్యము ఒకే చోట ఉన్నప్పుడు, ఒకే కాలంలో ఉన్నప్పుడు ఈ వ్యాప్తి అనే సంబంధము ఏర్పడుతుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇక ఈ కపిల ముని యొక్క శిష్యుడు పంచశిఖాచార్యుడు. అంటే కపిలుని యొక్క శిష్యుల లోపల పంచశిఖాచార్యులు కూడా చాలా ఫేమస్. అంటే కపిలుడి జ్ఞానాన్ని పూర్తిగా గ్రహించిన వ్యక్తి, మంచి తెలివైన వ్యక్తి. అతడు కూడా ఏం చెప్తున్నాడో
తాను తన శిష్యుని యొక్క సూత్రాన్ని కూడా చెప్తున్నాడు ఇక్కడ. కపిలుడు గురువు యాక్చువల్, శిష్యుడు ఈ పంచశిఖాచార్యుడు. పంచశిఖాచార్యుని యొక్క రెఫరెన్స్ కూడా తీసుకుంటున్నాడు. అంటే ఎంత గౌరవం ఉండేది చూడండి. అంటే గురువులన్నా శిష్యులన్నా, శిష్యులన్నా గురువులన్నా, అంటే గురువులపై శిష్యులకు, శిష్యులపై గురువులకు కూడా గౌరవం అనేది ఉండేది అప్పుడు. అంటే అంత సాత్వికమైన మనుషులు. అంటే నా శిష్యుని యొక్క రెఫరెన్స్ నేను ఎందుకు తీసుకోవాలి అనుకోలేదు కపిలుడు. శిష్యుని యొక్క రెఫరెన్స్ తీసుకుంటున్నాడు. 32వ సూత్రం, ఆదే ఆధేయ శక్తి యోగ, ఆదేయ శక్తి యోగ ఇది పంచశిఖ. పంచశిఖాచార్యుడు ఏమంటున్నాడు అని కపిలుడు చెప్తున్నాడంటే ఆదేయ శక్తి యొక్క యోగం ఇది. ఆదేయము, ఆదేయి, ఆధారము అని రెండు వస్తాయి. మళ్ళీ ఈ పదాలు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ధర్మము, ధర్మి, గుణము, గుణి, ఆదేయి, ఆధారము. అంటే ఆదేయి అంటే ఆశయం పొందేది, ఆధారము అంటే ఆశయాన్ని ఇచ్చేది, ఆశ్రయమును ఇచ్చేదాన్ని ఆధారం అంటారు, ఆశ్రయమును పొందేదాన్ని ఆదేయి అంటారు. ఇక్కడ ఆదేయి శక్తి యోగ ఇది పంచశిఖుడు కూడా సేమ్ చెప్తున్నాడు. అంటే దేనిలోనైతే ఉందో దానికి సంబంధించిన శక్తి. అంటే ఏదైతే కారణం ఉందో, ఏదైతే కార్యం ఉందో, వీటి రెండింటి మధ్య సంబంధమే ఈ వ్యాప్తి అనే శక్తి అని చెప్పడం జరిగింది. ఆదేయి అంటే ఈ వ్యాప్తి, వ్యాప్తిని ఏమంటారు? ఆదేయి అంటారు. ఇక ఆధారం ఏంటిది? కారణము, కార్యము. కారణము, కార్యములో ఉండేదే ఈ వ్యాప్తి, ఆదేయి అని చెప్పడం జరిగింది. ఇవి కొంచెం కఠినంగా అనిపించినా మళ్ళీ చెప్తాను నేను. ఎందుకంటే శాస్త్రాల లోపల, దర్శన శాస్త్రాల లోపల ఇలాంటి సబ్జెక్టే కఠినం, కఠినాతి కఠినము. టోటల్ గా మనము వైదిక సాహిత్యంలో చూస్తే ఇవే కఠినమైన విషయాలు. ఈ కఠినమైన విషయాలు మనకు అర్థమైంది అనుకోండి, ఇంకా అర్థం కాని విషయాలు అంటే ఏముండవు. 33వ సూత్రం చెప్తుంది, ఇది పూర్వపక్షిది. పూర్వపక్షి అంటున్నాడు, ఈ కారణము, కార్యము అనేది వస్తువుల యొక్క స్వాభావిక గుణం. కుండ అంటే అది కార్యమే, మట్టి అంటే అది కారణమే. కుండ అంటే కారణము, కుండ అంటే కార్యము, మట్టి అంటే కారణము. అంటే దీనికి సెపరేట్గా ఇది కారణము, కార్యము అని చెప్పవలసిన అవసరం లేదు. స్వాభావికంగా మట్టి ఎక్కడున్నది కారణము, కుండ ఎక్కడున్న కార్యము. అంటే కుండ అని చెప్పగానే దానికి అది కార్యము అని అర్థమవుతుంది, మట్టి అని చెప్పగానే ఇది కారణం అని అర్థమవుతుంది అని ఎవరంటున్నారు? పూర్వపక్షి అంటున్నాడు. దానికి ఋషి ఏం సమాధానం చెప్తున్నాడంటే, నా స్వరూప శక్తి నియమ పునర్వాద్ ప్రసక్తే. నా స్వరూప శక్తి నియమ పునర్వాద్ ప్రసక్తే. అంటే స్వాభావికంగా మట్టిని కారణం అంటే మట్టి ద్వారా కుండ చేస్తే కుండ అవుతుంది కానీ, కుండ అయిన తర్వాత మట్టి కారణం అవుతుంది కానీ మట్టి కారణం కాదు. అలా మట్టికి కారణం అనేది స్వాభావిక గుణం కాదు. మట్టి ద్వారా కుండ ఏర్పడడం ద్వారా మట్టికి కారణ గుణం వచ్చింది. ఒకవేళ కుండనే తయారు కాకుంటే మట్టిని కారణం అన్నారు. అంటే ఇక్కడ మట్టి ఉంది, ఆ మట్టి నుంచి ఏర్పడ్డ కుండ ఉంది అనుకోండి, అప్పుడు మట్టిని కారణం అంటారు. కానీ ఊరికే సింగిల్ గా మట్టిని చూసి దీని కారణం అన్నారు. అలా అంటే కారణమును కార్యం అనాలన్నా, కార్యాన్ని కారణం అనాలన్నా, కార్యానికి కారణానికి మధ్య సంబంధాన్ని చూపెట్టాలన్నా అవి రెండు పదార్థాలు ఉండాలి. అక్కడ కారణం ఉండాలి, కార్యం ఉండాలి. ఉన్నప్పుడే దీన్ని కారణం అంటారు, దీన్ని కార్యం అంటారు. ఈ రెండింటి మధ్య సంబంధాన్ని వ్యాప్తి అంటారు. అప్పటి వరకు అన్నారు. ఇక్కడ పూర్వపక్షి ఏమంటున్నాడంటే, మట్టి స్వాభావికంగానే కారణము, కుండ స్వాభావికంగానే కార్యం. అంటే కుండ అని చెప్పగానే కార్యం అని అర్థం అయిపోతుంది, మట్టి అని చెప్పగానే కారణం అని అర్థం అవుతుందని చెప్తున్నాడు. కానీ అది తప్పు.
ఎందుకంటే అక్కడ రెండు ఉండాలి, ఒకే కాలంలో ఉండాలి, ఒకే ప్రదేశంలో ఉన్నప్పుడే కారణ కార్య సంబంధం అనేది ఏర్పడుతుంది. దీనిలో కారణత్వం వస్తుంది, దీనిలో కార్యత్వం వస్తుంది. ఈ రెండింటి మధ్య వ్యాప్తి అనే సంబంధం ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఒకవేళ అలా చెప్తే ఏమవుతుంది అంటే ఋషి చెప్తున్నాడు. అంటే యాక్చువల్ మట్టి లోపల స్వాభావికంగా కారణం అనేది ఉంటే, మట్టి కారణం అని చెప్తే ఏమవుతుంది? పునరావృత్తి దోషం వస్తుంది. మట్టి కారణమేనా, మళ్ళీ దాని కారణం అని ఎందుకు చెప్తున్నాము? కుండ కార్యమేనా, కుండను కార్యం అని ఎందుకు చెప్తాము? కుండ కార్యము, కార్య కుండ, కార్య రూపంలో ఉన్న కుండ, కారణ రూపంలో ఉన్న మట్టి, కారణ మట్టి, కార్య కుండ అని చెప్తాము. అలా డబుల్ అవుతుంది కదా. కార్యము, కుండ లోపల కార్యం అనే పదము ఇమిడి ఉందని అంటాడు పూర్వపక్షి. దాని స్వరూపంలోనే, కుండ స్వరూపంలోనే కార్యం ఉంది, మట్టి స్వరూపంలోనే కారణం ఉంది అన్నప్పుడు అనేది పునరావృత్తి దోషం వస్తుంది. కనుక అలా ఉండదు. అవి రెండు ఉంటేనే, పక్కపక్కకు ఉంటేనే, ఒకే కాలంలో ఉంటేనే కారణము కార్యం అనే సంబంధం ఉంటుంది. అప్పుడు మట్టిని కారణం అంటారు, కుండను కార్యం అంటారని చెప్పడం జరిగింది. తర్వాత 34వ సూత్రం చెప్తుంది, విశేషణ అనార్థక్య ప్రసక్తే. విశేషణ అనార్థక్య ప్రసక్తే అంటే దీనికి ఇది కారణము, దీనికి ఇది కార్యం అని చెప్పవలసిన అవసరం లేదు. కుండకు కారణము మట్టి అని, మట్టికి కార్యము కుండ అని చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అలా చెప్పకున్నా కానీ ఈ పూర్వపక్షి ప్రకారం మట్టి కారణమే అవుతుంది, కుండ కార్యమే అవుతుంది. కనుక అలా చెప్పడం, విశేషణం అనేది అవసరం. విశేషణ అనార్థక్య ప్రసక్తే. విశేషణం అనేది చెప్పడం అనేది అనార్థక్యం అయిపోతుంది, వ్యర్థం అయిపోతుంది కదా. ఆల్రెడీ మట్టి లోపల కారణతత్వం ఉన్నప్పుడు, కుండ లోపల కార్యత్వం ఉన్నప్పుడు ఇది దీనికి కారణము, ఇది దీనికి కార్యం అని చెప్పవలసిన అవసరం లేదు కదా. కనుక ఈ విశేషణము చెప్పవలసిన అవసరము ఒకవేళ వస్తే అది అనార్థక్యం అవుతుంది. కనుక కుండ లోపల కార్యత్వము సహజం కాదు, మట్టి లోపల కారణత్వము సహజము కాదు. మట్టి నుంచి కుండ ఏర్పడితేనే కుండ మట్టికి కార్యమవుతుంది, మట్టి కుండకు కారణమవుతుందని చెప్పడం జరిగింది. ఇక 35వ సూత్రం, ఇవన్నీ కూడా కారణానికి కార్యానికి సంబంధించినవి. అంటే కారణము లోపల కారణత్వము, కార్యము లోపల కార్యత్వము సహజంగా ఉంటే ఇలా పొరపాట్లు జరుగుతాయని ఋషి చెప్తున్నాడు. పల్లవాదీషు అనపపత్తేహే. పల్లవాదీషు అంటే కొమ్మ. పల్లవం అంటే ఏంది? కొమ్మ. కొమ్మను చూసి, కొమ్మ ఏమవుతుంది? చెట్టుకు కార్యం అవుతుంది, చెట్టు కారణం అవుతుంది. చెట్టు ఏమవుతుంది? కారణం అవుతుంది. కొమ్మ ఏమవుతుంది? కార్యం అవుతుంది. అంటే దేనికైతే ఏది పుడుతుందో అది కార్యం అవుతుంది. అంటే చెట్టు నుంచి కొమ్మ పుట్టింది కనుక కొమ్మ కార్యం అవుతుంది, చెట్టు కారణం అవుతుంది. పూర్వపక్షి ప్రకారము ఇక్కడ కొమ్మ కార్యత్వము, కొమ్మ లోపల కార్యత్వము సహజం అంటాడు, చెట్టు లోపల కారణత్వం సహజం అన్నప్పుడు కొమ్మను చూసి మనం కార్యం అనుకోవాలన్నా కారణం అనుకోవాలా? అంటే పల్లవాదీషు అనుపపత్తే. ఒకవేళ అంటే మనము కొమ్మ మనకు కనిపిస్తుంది, కిటికీ నుంచి చూస్తున్నాము, కొమ్మలు కనిపిస్తున్నాయి. కొమ్మలు కనిపించి మనం చెట్టును అనుమానించవచ్చు. కానీ ఆ అనుమానం ఎప్పుడు నిజమవుతుంది? మనము కిటికీ నుంచి బయటికి వెళ్ళిపోయి చూస్తే నిజంగా అక్కడ చెట్టు ఉంటే ఆ ఈ ఈ కొమ్మలు ఆ చెట్టుకు సంబంధించినవని అప్పుడు కన్ఫామ్ అవుతుంది, అది సత్యం అవుతుంది. కానీ ఉదాహరణకి మనము ఒక హోటల్లో కూర్చున్నాము, కిటికీ నుంచి బయటకి చూస్తున్నాం, కొమ్మలు కనిపిస్తున్నాయి. ఆ కొమ్మలు ఒక ఫ్లవర్ వాజులో కూడా ఉండొచ్చు కదా, చెట్టుకే ఉండాలని ఏం లేదు. ఆ కొమ్మలు ఊరికే కొమ్మలను కడిగేసి ఏదో ఒక కుండీలో పెట్టి ఉంచొచ్చు. అంటే చెట్టు అనుకోవడానికి వీలు లేదు కదా. అంటే పూర్వపక్షి ప్రకారము అంటే ఈ కొమ్మ లోపల కార్యత్వము ఉంది అంటే చెట్టు ఉంది అని. అంటే కొమ్మను చూసి మనం చెట్టు అనుకోవచ్చు అని. కానీ అక్కడ చెట్టు లేదనుకోండి,
అదేమవుతుంది? అబద్ధం అవుతుంది. కనుక రెండు ఉన్నప్పుడే, కారణం ఉన్నప్పుడే కార్యాన్ని, కార్యం ఉన్నప్పుడే కారణాన్ని అనుమానించొచ్చు. వాటి సంబంధము అప్పుడే నిజమవుతుంది. వ్యాప్తి అనేది ఈ సూత్రం ద్వారా చెప్పడం జరిగింది. ఇక 36వ సూత్రం చెప్తుంది, ఆదేయ శక్తి సిద్ధౌ నిజశక్తి యోగ సమాన న్యాయాత్. ఆదేయ శక్తి సిద్ధౌ నిజశక్తి యోగ సమాన న్యాయాత్. అంటే కారణము లోపల కారణత్వము, కార్యం లోపల కార్యత్వము రెండు ఉన్నప్పుడే సాధ్యమవుతాయి. సింగిల్ గా కారణం ఉన్నా, సింగిల్ గా కార్యం ఉన్నా కార్యత్వము కారణత్వం అనేది అర్థం కావు. కనుక ఆదేయ శక్తి సిద్ధవు, కార్యము కారణానికి సంబంధించిన శక్తి. అంటే అక్కడ కుండ మట్టి పక్క పక్కకు అదే కాలంలో ఉంటేనే కుండ కార్యం అవుతుంది, మట్టి కారణం అవుతుంది అనేది సిద్ధి అయింది. నిజశక్తి యోగ అంటే ఈ కార్యము కారణము రెండింటి నుంచి నిజశక్తి యోగ అంటే ఈ వ్యాప్తి అనే సంబంధం వస్తుంది. కారణ కార్యత్వ సంబంధం అనేది ఏర్పడుతుంది అనేది సిద్ధాంతం యొక్క అభిప్రాయం.